అందరికీ నమస్కారం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా మహిళలు వారి హక్కులను పూర్తిగా అనుభవిస్తూ ఇతరుల హక్కులకు భంగం కలగకుండా వారి హక్కులను పొందాలని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ ఉచిత బస్సు పథకం ద్వారా ఉపాధి కోల్పోయేటటువంటి ప్రధానమైన రంగం ఆటో డ్రైవర్లు. ఈ ఆటో డ్రైవర్లు ఎలా వారి ఉపాధిని కోల్పోతారు అంటే, ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు పట్టణాలకు ప్రయాణం చేసేవారు బస్సుల్లోనే ప్రయాణం చేయడానికి వారు ప్రాముఖ్యతను చూపిస్తారు. బస్సుల్లోనే ప్రయాణం చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి ఆటోలలో ప్రయాణం చేసే వారి సంఖ్య తగ్గుతుంది. అట్లాగే నగరంలో గుంటూరు, విజయవాడ ఇటువంటి నగరాల్లో కూడా ఆటో డ్రైవర్ వృత్తిని చేస్తూ వారి కుటుంబాలను పోషించే వారికి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఎలాగంటే పట్టణాలలో ఈ పథకం ప్రభావం పెద్దగా ఉండదు అనేవారు వారి ఆలోచన తప్పు. ఎలాగంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు ఇప్పటికే కొంతమంది పట్టణంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆటో తోలుకొని వారి కుటుంబ పోషణకు సరిపడా సంపాదించలేకపోయినా సరే సాయంత్రం వరకు ఆటో తోలుకొని ఎంతో కొంత సంపాదించుకొని వారి కుటుంబ పోషణ నిమిత్తం కావలసినటువంటి నిత్యావసర సరుకులు, ఇతర సామాగ్రిని తీసుకొని సాయంత్రం వారి గ్రామాలకు వారి ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పట్టణాలు, నగరాల్లోకి ఎక్కువగా వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయినటువంటి ఆటో కార్మికులు నగరాల్లో, పట్టణాల్లో వచ్చి ఎంతో కొంత ఇక్కడ సంపాదించుకొని వెళ్దాం అనే ఉద్దేశంతో నగరాలు, పట్టణాల్లోకి వచ్చి ఆటోలు తోలుకోవాలని ప్రయత్నం చేస్తారు. తద్వారా నగరాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా వారి ఉపాధిని కోల్పోవలసి వస్తుంది. అంతేకాదు, గతంలో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 పాండమిక్ లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన కొందరు డ్రైవర్లు వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చిన్న చిన్న వ్యాపారాలు, కూరగాయలు అమ్ముకోవటం, పండ్లు అమ్ముకోవటం, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవటం, ఇట్లా ఏవో చిన్న చిన్న పనులు చేసి వారి కుటుంబాలను గడుపుకున్న సందర్భం ఉంది. ఇప్పుడు కూడా అదే రకంగా ఉపాధిని కోల్పోయి వివిధ రకాల ఇబ్బందులు పడలేక అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 21 ద్వారా చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు, పెద్ద ఫైన్లు, చిన్న పొరపాట్లకు కూడా పెద్ద ఫైన్లు, ఎక్కువ ఫైన్లు విధించి డ్రైవర్లను అతి కిరాతకంగా బాధించడం జరుగుతుంది. అంతేకాదు, భారత ప్రభుత్వం తీసుకొచ్చిన BNS 106 అనే చట్టం ద్వారా కూడా చిన్న చిన్న పొరపాట్లకు యావజ్జీవ కారాగార శిక్షల వరకు శిక్షలు విధిస్తూ డ్రైవర్ల మెడకు ఉరితాడు తగిలించినటువంటి చట్టాలను తయారు చేసింది. అంతేకాదు, రోడ్లు సరిగ్గా లేక రోడ్డు
ప్రమాదాలు జరిగితే దానికి డ్రైవర్ను కారణం చేస్తూ డ్రైవర్కు యావజ్జీవ కారాగార శిక్షలు విధించేటువంటి చట్టాలను సవరించి డ్రైవర్లను హీనమైన చూపు చూడటం జరుగుతుంది. తద్వారా డ్రైవర్లు వాళ్ళ ఉపాధి మీద విరక్తి కలిగి, వాళ్ళ జీవితాల మీద విరక్తి కలిగి, డ్రైవర్లు వారంతట వాళ్ళు తమ జీవితాలను సాధించేటటువంటి పరిస్థితిని ప్రభుత్వాలు తీసుకొస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి మేము వ్యతిరేకం కాదు, మహిళలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే స్థానంలో ఉపాధి కోల్పోయేటటువంటి ఆటో డ్రైవర్లకు కూడా ప్రభుత్వం ఏదో ఒక సహాయం ద్వారా వారికి ఉపాధి మార్గాలను చూపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం వాహనమిత్ర పథకం ఇచ్చి సంవత్సరానికి 10,000 రూపాయలు డ్రైవర్లకు ఇచ్చింది. అయితే డ్రైవర్ కమ్ ఓనర్ అయి ఉన్న డ్రైవర్లకు మాత్రమే ఆ పథకం వర్తించింది. ఇప్పుడు ప్రస్తుతం మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు వారి యువగళం పాదయాత్రలో ఆటో డ్రైవర్ల గురించి ప్రకటిస్తూ, మా ప్రభుత్వం వస్తే ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర వర్తింపజేస్తాం అని చెప్పి ప్రకటించారు. ఇంతవరకు దాని మీద ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం లేదు. కాబట్టి లైసెన్స్ ఉండి డ్రైవర్ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి డ్రైవరుకు వాహనమిత్ర పథకాన్ని వర్తింపజేయాలని, ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఉపాధి కోల్పోయేటటువంటి డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు అతి ప్రమాదకరమైనటువంటి జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని, BNS 106 దానిని సవరించి పూర్వపు చట్టాలని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక డిమాండ్ ఏమంటే పెట్రోల్ డీజిల్ ధరలను GST పరిధిలో చేర్చాలని, పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ ట్యాక్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తద్వారా కొంత ఆటో మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గడం ద్వారా కొంత సంపాదన మెరుగుపడే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ అతి కిరాతకమైన శిక్షల నుండి డ్రైవర్ వృత్తిలో ఉన్నటువంటి కార్మిక సోదరులను రక్షించిన వారు అవుతారు. కాబట్టి వెంటనే మా డిమాండ్స్ని అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇప్పటి వరకు ఈ చలానాల ద్వారా ఆటోలపై ఉన్నటువంటి చలానాలను రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించలేకపోతే వారి కుటుంబాలను పోషించుకోవడానికి ఈ ఆటో డ్రైవర్ వృత్తిని ఎంచుకొని ఏదో వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం కొంత సంపాదించుకొని వారి కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి ఈ స్వయం ఉపాధి పొందుతున్నటువంటి ఆటో కార్మికులపైన ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.